నగరంలో కాసేపట్లో మిస్ వరల్డ్ పోటీలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఓపెనింగ్ సెరమనీకి చీఫ్ గెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి 120 దేశాల కంటెస్టెంట్లు ఇప్పటికే చేరుకొని రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు 1000 మంది వీఐపీలు, మరో 1000 మంది సామాన్య ప్రజలు వీక్షించేలా ఓపెనింగ్ సెరమనీ ఏర్పాట్లు చేశారు. ఇటు పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ భద్రత పెంచారు పోలీసులు. గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటు టూరిజం శాఖ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. జయ జయ హే తెలంగాణతో వేడుకలు స్టార్ట్ కానున్నాయి. 250 మంది అమ్మాయిలతో నాట్య ప్రదర్శన చేయనున్నారు. వేడుకల్లో గుస్సాడి, ఒగ్గుడోలు, లంబాడీ డ్యాన్సులు ఆకట్టుకోనున్నాయి. టూరిజం ప్రమోట్కు ఇదే చక్కటి వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి కంటెస్టెంట్లతో స్పెషల్ టూర్లు ప్లాన్ చేసింది సర్కారు. నగరంలోని టూరిస్టు ప్లేస్లతో పాటు జిల్లాల్లో ఉన్న ప్రముఖ కట్టడాలకు కంటెస్టెంట్లను తీసుకెళ్లనుంది ప్రభుత్వం. దీంతో టూరిజం మరింత పెరుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ నెల 31న ఫైనల్ పోటీలు జరగనున్నాయి. రేటు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన డీటెయిల్స్ మనం నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, పోటీలపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు మరి కాసేట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతున్న ఈ పోటీలకి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక అయింది. మనం చూడొచ్చు, స్టేడియం దగ్గర అయితే ఇండో పాక్ వార్ నేపథ్యంలో చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఓపెనింగ్ సెరమనీ ఈరోజు 6:30కి అఫీషియల్గా ప్రారంభం కాబోతుంది. ఈ ఓపెనింగ్ సెరమనీలో ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది కాబట్టి తెలంగాణ టూరిజాన్ని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో స్పెషల్గా ఈ వివిధ ఈవెంట్స్ని అయితే ఆర్గనైజ్ చేసింది రాష్ట్ర టూరిజం శాఖ. ఫస్ట్ మన తెలంగాణ జాతి గీతమైన జయ 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 హే తెలంగాణ పాటతో ఈ ఓపెనింగ్ సెరమనీ జరగబోతుంది. దీంతో పాటు కూడా ఓపెనింగ్ సెరమనీలో దాదాపుగా 250 మంది అమ్మాయిలతో ఇటు పేరుని డ్యాన్స్ ఉంది. దాంతోపాటు గుస్సాడి, ఒగ్గుడోలు, లంబాడీ డ్యాన్సులు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ ఓపెనింగ్ సెరమనీలో నిలబడనున్నాయి. దీంతో పాటుగా మొత్తం 120 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు కాబట్టి ఆయా దేశాల అయితే మొత్తం ఈ 6:30 నుంచి వెళ్ళి దాదాపు 10:30 గంటల వరకు ఈ ఓపెనింగ్ సెరమనీ జరగనుంది. ఈ ఓపెనింగ్ సెరమనీకి గతంలో అంటే క్లోజ్డ్ ఈవెంట్ జరుగుతుంది. మిస్ వరల్డ్ కొంతమందికి అవైలబుల్ ఉందంటూ టాక్ రావడంతో నార్మల్ పీపుల్ ని కూడా అలౌ చేస్తామని టూరిజం శాఖ గతంలోనే ప్రకటించింది. ఎవరైతే టూరిజం వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాదాపుగా 1000 మంది సామాన్యులని, ఎక్కువ మంది ఇందులో కూడా కొంతమంది స్కూల్ పిల్లల్ని, ఎక్కువ శాతం వరకు అయితే అమ్మాయిలని కూడా ఫ్రీగా అలౌ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా గచ్చిబౌలి స్టేడియం మెయిన్ ఎంట్రన్స్ వద్ద వాళ్ళకి బాక్స్ ఆఫీస్ పెట్టి అక్కడ పాస్లు అయితే అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 1000 మంది నార్మల్ పీపుల్, దాంతోపాటు ఒక 1000 మంది సెలబ్రిటీలు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రోటోకాల్ అధికారులు కావచ్చు, వీళ్ళందరి వరకు ఒక 1000 మందిని వాళ్ళని అలౌ చేస్తున్నారు. దీంతో పాటు 500 మంది వరకు ఆర్గనైజర్స్ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్, కొంతమంది వాలంటీర్స్, ఈ 120 మంది కంటెస్టెంట్స్, ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్, కొంతమంది వాలంటీర్స్, ఈ 120 మంది కంటెస్టెంట్స్కి సంబంధించిన సహచరులు కావచ్చు, వాళ్ళ మేనేజర్లు కావచ్చు, ఒక 500 నుంచి 550 మంది వాళ్ళు ఉంటున్నారు. 150 మంది మీడియా ప్రతినిధులు కూడా ఈ స్టేడియంలోకి ఓపెనింగ్ సెరమనీకి అలౌ చేస్తున్నారు. మొత్తం 2500 నుంచి 2700 మంది పీపుల్ మధ్య ఈ ఓపెనింగ్ సెరమనీ జరగబోతుంది. అయితే ఈరోజు జరిగే ఓపెనింగ్ సెరమనీకి అఫీషియల్గా వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఏంటంటే మొత్తం రాష్ట్ర క్యాబినెట్ మినిస్ట్రీతో పాటు సీఎం కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. సీఎంది స్పీచ్ కూడా 8 గంటల 17 నిమిషాలకి 2 నిమిషాల పాటు సీఎం స్పీచ్ కూడా ఉంది. అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో అసలు ఇలాంటి పోటీలు జరుగుతాయా లేదన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సీఎం కూడా వస్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంటే అఫీషియల్గా వాళ్ళు ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సీఎం రావట్లేదు అనేది కూడా సోషల్ మీడియాలో కొంచెం న్యూస్ అయితే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇంకా ఈ 120 కంటెస్టెంట్స్తోని ఈరోజు ఓపెనింగ్ సెరమనీ జరిగిన తర్వాత రేపు రెస్ట్ డే ఉంది. ఎల్లుండి నుంచి వెళ్ళి కూడా తెలంగాణలోని ఆయా ప్రాంతాలకి ప్రమోషన్ చేసేందుకు కూడా టూరిస్ట్ ప్లేస్లకి వీళ్ళని టీంల వైజ్గా డివైడ్ చేసి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మనం 12th రోజు చూసుకుంటే 12th రోజు ఇటు నాగార్జున సాగర్ ఉంది, రామప్ప టెంపుల్ ఉంది. 13th రోజు యాదగిరిగుట్ట ఉంది. తర్వాత కూడా ఇక్కడ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ అవుట్స్కర్ట్స్లో రీసెంట్గా ఇనాగ్రేట్ చేసిన ఎక్స్పీరియం పార్క్స్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు చార్మినార్ కూడా విజిట్ చేస్తున్నారు. 120 మందికి కూడా మనం తెలంగాణ గ్రాండ్గా వెల్కమ్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తుంది. 13th రోజు ఈవినింగ్ 6:30 to 9 మధ్యలో చౌమహల్లా ప్యాలెస్లో వీళ్ళందరికీ కూడా వెల్కమ్ డిన్నర్ అరేంజ్ చేస్తుంది. దానికి ముందు కూడా హెరిటేజ్ వాక్లో భాగంగా చార్మినార్ దగ్గర కూడా 120 మందిని తీసుకెళ్తున్నారు. అక్కడ వీళ్ళకి స్పెషల్గా ఫోటోషూట్ కూడా జరిగేలా ఏర్పాట్లు అయితే చేస్తుంది టూరిజం శాఖ. అయితే దీంతోపాటు మన హైదరాబాద్ని మొత్తం తిరిగేలా ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా మనం చూసుకుంటే ఐటీ హబ్ అంటాము, లేదంటే ఫార్మా హబ్ హైదరాబాద్ బాగా పేరుంది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచేలే మెడిసిన్ కావచ్చు, ఫార్మాకి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు మన హైదరాబాద్ నుంచేలే వివిధ దేశాలకు కూడా ఎక్స్పోజ్ చేస్తుంటారు. సో ఫార్మాలో భాగంగా మెడికల్ టూరిజంని నిర్వహిస్తుంది. ఈ మెడికల్ టూరిజంలోనే అపోలో హాస్పిటల్, రీసెంట్గా కొండాపూర్లో ఓపెన్ అయిన యశోద హాస్పిటల్, దాంతోపాటు ఏజీ హాస్పిటల్ని కూడా కొంతమంది కంటెస్టెంట్స్ల చేత అక్కడికి తీసుకెళ్లి మెడికల్ టూరిజంని కూడా ప్రమోట్ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వము. దీంతోపాటు పోచంపల్లికి కూడా తీసుకెళ్తున్నారు. మనం తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే హ్యాండ్లూమ్ చాలా ఫేమస్. ఈ హ్యాండ్లూమ్ని ప్రమోషన్ కల్పించేలా పోచంపల్లి హ్యాండ్లూమ్కి తీసుకెళ్తున్నారు. శిల్పారామంలో కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఇక్కడున్న మోడల్స్ చేత కొంతమంది చేత అంటే ఫోటోషూట్స్ చేపిస్తున్నారు. కుండలు తయారు చేయడం ఎలా, మన తట్టాలు అల్లడం ఎలా, అలాంటి వాటికి ఫోటోషూట్ చేపించి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అవేర్నెస్ వస్తుంది, ప్రమోషన్ లభిస్తుందని ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే 120 మంది మెయిన్గా చూసుకున్నట్టయితే తెలంగాణ జరూరానా అంటూ జాగే ఈ మిస్ వరల్డ్ పోటీలలో 120 మంది చేత మన తెలంగాణలో ఉన్న అన్ని టూరిజం స్పాట్లు, ఇటు వరంగల్లో 100 పిల్లర్ టెంపుల్ కావచ్చు, యునెస్కో గుర్తించిన రామప్ప టెంపుల్ కావచ్చు, రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన యాదగిరి గుట్ట కావచ్చు, ఇటు మహబూబ్ నగర్లో పిల్లల మర్రి కావచ్చు, హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ, ఎక్స్పీరియం పార్కు, ట్యాంక్ బండ్, చార్మినారు, ఇవన్నీ కూడా ఈ 120 మంది వాళ్ళ సోషల్ మీడియా పెట్టడం వల్ల గ్లోబల్ మ్యాప్ పైన మన తెలంగాణ టూరిజం స్పాట్స్ అనేది వస్తుంది. ఇంత వాళ్ళకి ఒక్కొక్కరికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజం గురించి తెలుస్తుంది. మెయిన్గా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయాలి, తెలంగాణకి మరిన్ని ఇన్వెస్ట్మెంట్ రప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది.